అండి. ఈరోజు వచ్చేసి దీపం గురించి చెప్తున్నానండి. దీపం ఎప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదండి. అగరబత్తి పెట్టే వెలిగించాలి. ఈరోజు శివుడి పూజ అండి. సోమవారం శివుడిది ప్రత్యేకత అనుకోండి, కాదనుకోండి. కానీ ఇవాళ అమావాస్య అండి. అమావాస్య రోజున కాలభైరవాష్టకం చదువుకొని దుర్గాదేవి స్తోత్రం చదువుకుంటే చాలా మంచిదండి. నేను డైలీ కాలభైరవాష్టకం చదువుకుంటాను. అమావాస్య రోజున ఆడవాళ్ళు దుర్గాదేవి దర్శనం కానీ కాలభైరవుడి దేవి దర్శనం కానీ చేసుకుంటే చాలా మంచిదండి. ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున కాలభైరవ అష్టకం చదువుకోవచ్చు. లేదనుకోండి దుర్గాదేవి అష్టోత్తరం అన్న చదువుకోవచ్చండి. అది చాలా మంచిదండి. అలాగే పిల్లలకి హెల్త్ అది బాగోదు కదండి. అలాంటి వాళ్ళు రోజు కాలభైరవ అష్టకం చదువుకొని కాలభైరవ గుడి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. పిల్లలకి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. అందుకనేనండి నేను ప్రతి అమావాస్యకి కంపల్సరీ పూజ చేస్తాను. అందులో ఎట్టి పరిస్థితుల్లో తప్పనండి. కాలభైరవ అష్టకం కూడా నేను డైలీ చదువుకుంటాను. నాకు అది కంఠస్థండి. నేను రోజు చదువుకుంటానండి కాలభైరవ అష్టకం. ప్రతి ఒక్కరు చదువుకుంటే కూడా చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.